హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి షో. తమ్నేల్ చూసారుగా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన బ్లాగ్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను తెలంగాణ స్టైల్లో. ఆవకాయ పచ్చడి అని చెప్పి ఆవకాయ చెట్టే చూపిస్తుందేంటి అని అనుకుంటున్నారు కదూ. ఆగండి ఆగండి, ఆవకాయ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే, రీసెంట్గా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఊర్లో ఉంది వాళ్ళ ఇల్లు. అక్కడ ఆర్గానిక్గా ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మా మామయ్య ఆ చెట్టుని పెంచాడనమాట. సో మనకి ఇప్పుడు సీజన్ కదా, సమ్మర్ సీజన్ కదా, సో మేము వెళ్ళిపోయాం కాబట్టి కరెక్ట్ టైంకి మాకు మంచిగా అదే ఆవకాయలు మాకు ఇద్దరు మనుషులతోని తెంపి ఇచ్చాడనమాట. ఈ ఆవకాయలని నేను మీ అందరి కోసం తీసుకొచ్చి మన హైదరాబాద్లో హ్యాపీగా పచ్చడి పెట్టేస్తున్నాను. ఈ పచ్చడి ప్రాసెస్ చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి. తెలంగాణ వారి ఆవకాయ పచ్చడి, ఓకేనా? ఇప్పుడు మనం పచ్చడి చేసే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మేమైతే ఫస్ట్గా మామిడికాయలు అన్నిటినీ నీట్గా వాష్ చేసి డ్రై క్లాత్తోని వాటిని క్లీన్ చేసి తడి లేకుండా అన్నీ సెటప్ చేసుకున్నామండి. మాతో పాటు మా ఆంటీ కూడా మాకు హెల్ప్ చేశారు. నేను, మా మమ్మీ అండ్ ఆంటీ ముగ్గురం కలిసి ఒక రేంజ్లో కాయల పని పట్టాము. కానీ నిజంగా చెప్తున్నానండి, తినేటప్పుడు మాత్రం మనము ఆహా ఆవకాయ అని లొట్టలు వేసుకుంటూ తింటాము. కానీ ఇప్పుడు ఈ కాయలు కొడుతుంటే మాత్రం అమ్మ నా ఆవకాయో అనే ఫీలింగ్ వస్తుందండి. రియల్గా పచ్చళ్ళు పెట్టే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ మేము అల్లం పేస్ట్ సపరేట్గా పట్టి పెట్టుకున్నాము. 1 kg అల్లం పేస్ట్, 1 kg వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ప్యాకెట్స్, జీలకర్ర వేయించి పెట్టుకున్నాము. ఆవాలు మెంతులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ మేము తాలింపు వేసుకున్నామండి. తాలింపులో కొంచెం ఆయిల్ తీసేసుకొని మనం పల్లి నూనె వాడుకున్నాము. మేము పల్లి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు కూడా వేసుకొని తాలింపు వేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ తాలింపు వేసి పక్కన పెట్టుకుంటే అది కూల్ అవుతుంది కదా, హాట్గా ఉండకుండా కూల్ అవ్వడానికి ముందుగానే మేము తాలింపు వేసి నెక్స్ట్ అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకున్నామండి. మామిడికాయ కలపడానికి ఆవ పొడి, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్ ప్యాక్. ఇప్పుడు మనము ఆవ పొడి వేసుకోవాలండి. 200 grams ఆవాలు తీసుకున్నాము. దాన్ని వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే. ఆ వేయించి పెట్టుకున్న ఆవాలని పొడిగా చేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర ఇంకా ఆవాలు 200 grams తీసుకున్నామండి. ఇప్పుడు 3 mango మిర్చి పౌడర్ మాత్రమే వాడుతున్నాము మనము ఆవకాయ పిక్కలకి. 3 mango మిర్చి పౌడర్ కూడా మనము ఎంత తీసుకోవాలంటే 5 kgs మామిడికాయలు ఉన్నాయి కదండి. 5 kgsకి మనము 1 kg తీసుకుంటున్నామండి. 1 kg తీసుకున్నాము. హాఫ్ కేజీ 2 ప్యాకెట్స్ 1 kg కారం పొడిని మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కూడా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అల్లం పేస్ట్ కూడా మనం ముందుగానే పట్టి పెట్టుకున్నాం కదా, అల్లం పేస్ట్ సపరేట్గా, వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా పట్టి పెట్టుకున్నాము. ఈ రెండు కూడా 1 by 1 మెల్లిగా యాడ్ చేసి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసాం కదండి. 1 by 1 ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనము పర్ఫెక్ట్ కొలతలతో వేసుకున్నామండి. సో ఇప్పుడు మెయిన్ మ్యాజిక్ వచ్చేసి ఏముంటుందంటే, మనకి ఆవకాయ పచ్చడిలో కలపడం. సరి అయిన కొలతలు తీసుకొని ఉప్పు, కారం, పసుపు పొడులు, ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీ మనం తీసుకొని వేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏమీ లేదండి. కరెక్ట్గా మంచిగా కలపాలి. ప్రతి ఒక్కటి మంచిగా మిక్స్ అవ్వాలంటే అదే ఒక పెద్ద టెక్నిక్ అన్నమాట. బాగా కలిపేస్తుంది మా ఆంటీ అయితే. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం పల్లి నూనె 2 liters ఆఫ్ పల్లి నూనె తీసుకొని వేడి చేసుకున్నామండి. వేడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. కూల్ అయ్యాక ఇప్పుడు ఆ పల్లి నూనె కూడా కలిపిన మిక్చర్లోకి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలపాలండి. మంచిగా ఆయిల్ కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాము.
ఆయిల్ బాగా ముక్కలకి కలిసేదాకా బాగా కలుపుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ముందుగానే తాలింపేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ తాలింపు కూడా దీంట్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా పచ్చడి మొత్తం మళ్ళీ మంచిగా ముక్కలకి తాలింపు పట్టేలాగా బాగా కలపాలండి. మంచిగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కూడా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇలా ఒక స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఒక బకెట్ తీసుకున్నాము. ఆ బకెట్‌లో 3 డేస్ కోసం స్టోరేజ్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేయాలి కాబట్టి ఇలా బకెట్‌లోకి మొత్తం నీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాము. కంప్లీట్ ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా ఈక్వల్‌గా ఉండేటట్టు సెట్ చేసామన్నమాట. క్లాత్‌తో కవర్ చేసి పెట్టామండి. ఇప్పుడు తీసి చూస్తున్నాము. నాతో పాటు మీరు చూడండి. ఆయిల్ బయటికి తేలుతుంది. ఎంత బాగుంది కదండీ! స్పైసీగా చూస్తుంటేనే యమ్మీ యమ్మీగా ఉంది. ఎప్పుడెప్పుడు తినేసా మా మామ్ ఇలా బాక్సెస్‌లో మొత్తం సెపరేట్ చేసి పెట్టేసిందండి. మేము మాత్రమే తింటే ఎలా? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయాలి కదా! అందుకని ఇలా బాక్సెస్‌లో ప్యాక్ చేసి పెట్టిందనమాట. మేము ముందుగానే స్టోరేజ్ కోసం గ్లాస్ జార్స్ తీసి పెట్టుకున్నామండి. సో, ఇది మా ఆవకాయ పచ్చడి తెలంగాణ స్టైల్‌లో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.